the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి కేరళ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు. బాల్య వివాహాల నిషేధ చట్టం 2006. ఈ చట్టం ఏదో ఒక మతానికి మాత్రమే వర్తించదని, భారతదేశంలోని అన్ని మతాలకు కూడా వర్తిస్తుందని రీసెంట్గా ఇచ్చిన ఒక సంచలన తీర్పు. కేరళ రాష్ట్ర హైకోర్టు అంటున్నాను. కేరళ రాష్ట్ర హైకోర్టు ఎక్కడ ఉంది? ఎర్నాకులంలో ఉంది. వాస్తవానికి మనం ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో హైకోర్ట్స్ అనే టాపిక్ని నేర్చుకునేటప్పుడు కొన్ని బేసిక్ పాయింట్స్ని గుర్తుంచుకోండి. సర్వసాధారణంగా ఒక రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ఆ రాష్ట్రానికి సంబంధించిన అత్యున్నత న్యాయస్థానం ఎక్కడ ఉండాలి? రాజధాని ప్రాంతంలో ఉండాలి. కానీ భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల హైకోర్టులు రాష్ట్ర రాజధానిలో కాకుండా వేరే ప్రాంతంలో ఉన్నాయి. జ్యుడిషియల్ క్యాపిటల్గా వేరే ప్రాంతం ఉంది. అటువంటి రాష్ట్రాలు ఏవైతుంటే వాటి పక్క గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈ విధంగా క్వశ్చన్ అడుగుతున్నారు. ఉదాహరణకు కనుక మనం పరిశీలిస్తే కేరళ రాష్ట్ర రాజధాని ఏంటిది? తిరువనంతపురం. కానీ హైకోర్టు ఎక్కడుంది? ఎర్నాకులంలో ఉంది. ఇలా ఒడిషా కానివ్వండి, మధ్యప్రదేశ్ కానివ్వండి, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాము, సో ఇటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఎట్సెట్రా, ఇటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాల యొక్క హైకోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ రాష్ట్ర రాజధాని ఏంటి ఒకసారి గమనించండి. అండ్ హైకోర్ట్స్ అనే టాపిక్ మనకు కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా, ఈ జాబితాలు ఉంటాయి కదా. ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం నేర్చుకుంటాం ఈ ఆర్టికల్ని. సో ఇక్కడ మనము ఆర్టికల్ 246లో భాగంగా కేంద్ర జాబితా పరిధిలోకి హైకోర్ట్స్ అనే టాపిక్ వస్తుంది. ఇది ఇంపార్టెంట్. హైకోర్ట్స్ అనే టాపిక్ని పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం నేర్చుకుంటాము. సో ఇక్కడ కేరళ రాష్ట్ర హైకోర్టు రీసెంట్గా బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 ఇది ఏ ఒక్క మతానికో వర్తించేది కాదు, భారతదేశంలోని అన్ని మతాలకు వర్తిస్తుంది. కారణం ఏంటంటే ప్రతి పౌరుడు మొదట భారతీయుడు, ఆ తర్వాతే ఒక మతంలో కానివ్వండి, ఒక కులంలో కానీ సభ్యుడవుతారు. కాబట్టి అన్ని మతాలకు కూడా బాల్య వివాహాల నిషేధ చట్టం అనేది వర్తిస్తుందని చెప్పేసి 2012 నాటిది ఒక కేసు, ఒక బాల్య వివాహం జరిగింది, దానిపైన నమోదైన కేసు ఏదైతే ఉంటుందో దాన్ని కొట్టివేయండి అని చెప్పేసి రీసెంట్గా ఒక వాదోపవాదాలు జరిగితే కేరళ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇది. సో ఇక్కడ చూడండి, బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 అన్ని మతాలకు వర్తిస్తుందని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ప్రతి భారతీయుడు మొదట పౌరుడని, ఆ తర్వాతే ఓ మతంలో సభ్యుడవుతారని, అందువల్ల మతంతో సంబంధం లేకుండా అందరికీ చట్టం వర్తిస్తుందని వివరించడం జరిగింది. పాలక్కర్లో జరిగిన బాల్య వివాహంపై 2012లో నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై ఈ తీర్పు అనేది రావడం జరిగింది. హిందువు, ముస్లిము, క్రైస్తవ, పారసీ వంటి వాటిలో దేనికి చెందినవాడైనా కూడా మతంతో సంబంధం లేకుండా బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 వర్తిస్తుందని చెప్పింది. సో ఏదైనా ఒక చట్టం గురించి నేర్చుకునేటప్పుడు ఆ చట్టం కన్సర్న్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, సో రేపటి రోజున జూలై 31వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి నూతన గవర్నర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వ్యక్తి. వాస్తవానికి ఇక్కడ వ్యక్తి పేరు ఓకే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాము, కానీ ఇక్కడ కాన్సెప్ట్ ఇంపార్టెంట్. ఒక రాష్ట్రానికి సంబంధించి గవర్నర్ అనేవారు. గవర్నర్ అనే టాపిక్ని మనం పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాష్ట్ర ప్రభుత్వం అనే టాపిక్లో నేర్చుకుంటాం. ఆర్టికల్ 153 ఆధారంగా ఒక రాష్ట్రానికి గవర్నర్ ఉంటారు. ఒకే గవర్నర్ 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు కూడా బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఈ మార్పు అనేది మనకు 7వ రాజ్యాంగ సవరణ చట్టం 1956 దాని ద్వారా చేర్చారు. ఒక రాష్ట్రానికి గవర్నర్ నియమించే అధికారము రాష్ట్రపతికి ఉంటుంది. ఆర్టికల్ 155 ఆఫ్ పార్ట్ 6 గుర్తుంచుకోండి. మరి గవర్నర్గా నియమించిన వ్యక్తి ఎవరైతే ఉంటారో, గవర్నర్గా నియమితుడైన వ్యక్తి, ఒక రాష్ట్రానికి గవర్నర్ ఎవరైతే వస్తారో వారు అధికార బాధ్యతలను స్వీకరించడానికి ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ఉంటుంది. గవర్నర్ ప్రమాణ స్వీకారం అనేది ఎవరి సమక్షంలో జరుగుతుందంటే ఆ రాష్ట్రం ఏదైతే ఉంటుందో ఆ రాష్ట్రానికి సంబంధించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు కదా, తను లేకపోతే సీనియర్ మోస్ట్, సో వారి సమక్షంలో జరుగుతుంది. ఏ ఆర్టికల్ ఆధారంగా అంటే ఆర్టికల్ 159 ఆఫ్ పార్ట్ 6 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి రీసెంట్గా నూతన గవర్నర్గా నియమితులైన వ్యక్తి, త్రిపుర రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి జిష్ణుదేవ్ వర్మ. తన ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది రేపటి రోజున జూలై 31 రోజున ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎవరి సమక్షంలోనంట?
ప్రధాన న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఇది గుర్తుంచుకోండి కాన్సెప్ట్. ఓకేనా. ఇప్పటి వరకు విధులు నిర్వర్తిస్తున్న సిపి రాధాకృష్ణన్ గారి స్థానంలో తను రావడం జరిగింది. సిపి రాధాకృష్ణన్ గారేమో మహారాష్ట్రకి వెళ్ళారు. మీకు నిన్నటి క్లాస్లో 10 రాష్ట్రాలకు నూతన గవర్నర్లు అనే ఒక టాపిక్ చెప్పిన, ఒకసారి చూడండి. అండ్ నర్సాపురం లేస్ పార్కుకు భౌగోళిక గుర్తింపు దక్కిందంట. సో జిఐ ట్యాగ్. కొన్ని టాపిక్స్ ఉంటాయి, వాటి గురించి క్వశ్చన్స్ లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు. జిఐ ట్యాగ్స్ కానీ, యునెస్కో కానివ్వండి, సూచీల గురించి కానివ్వండి, విన్యాసాల గురించి కానివ్వండి, ఐఐటీస్ రిలేటెడ్గా కానివ్వండి, వార్తలు ఇచ్చిన ప్రాంతాల గురించి కానివ్వండి. సో ఇటువంటివి. సో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు ఇస్తున్న అంశాలు దాదాపు ఒక 25 to 30 టాపిక్స్ ఉంటాయి. వాటి ఖచ్చితంగా చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జిఐ ట్యాగ్ ఒక వస్తువు ద్వారా ఒక ప్రాంతానికి కానీ, ఒక ప్రాంతం ద్వారా ఒక వస్తువుకు కానీ ప్రత్యేక గుర్తును ఆపాదించడం, ఒక ట్యాగ్ ఇవ్వడము, ప్రత్యేకంగా ఒక ప్రాంతం పేరుతో ఆ వస్తువును గుర్తించడం అన్నట్టు. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అది ఏదైనా కానివ్వండి, వంటే కానివ్వండి, పండించే పంటే కానివ్వండి, నేసే వస్త్రమే కానివ్వండి, ప్రత్యేక కళలే కానివ్వండి, ఏదైనా కూడా. సో భారతదేశంలో జిఐ ట్యాగ్కి సంబంధించిన ఒక చట్టం జాగ్రఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఈ చట్టం ఆధారంగానే జిఐ ట్యాగ్స్ని మంజూరు చేస్తారు. సో ఇవి మనం తరచూ డిస్కస్ చేస్తున్నాం. సో రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నర్సాపురం లేస్ పార్కుకు భౌగోళిక గుర్తింపు అనేది దక్కిందంట. నర్సాపురం లేస్ పార్కుకి భౌగోళిక గుర్తింపు దక్కింది. సో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం రుస్తుంబాదలోని లేస్ పార్కుకు భౌగోళిక గుర్తింపు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. దుస్తుల డిజైన్లకు ఉపయోగించే లేసు అల్లికల్లో ఉభయ గోదావరి జిల్లాలోని చాలామంది మహిళలది అందవేసిన చేయట. గుర్తుంచుకోండి, నర్సాపురం లేస్ పార్క్. అండ్ సో ఏపీ గురించి ఒక టాపిక్ చూసాము. యాక్చువల్గా నేషనల్ ఇష్యూ, ఎందుకంటే జిఐ ట్యాగ్స్ అనేది దేశవ్యాప్తంగా జరిగే పోటీ పరీక్షలు అడుగుతారు. ఇక్కడ ఎలాగో ఏపీ గురించి చూసాం కాబట్టి ఇంకొక టాపిక్ ఏపీకి సంబంధించి లింక్ చేద్దాము. రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం జూన్ మంత్లో కొలువుదీరింది. సో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. మే 13th రోజున సార్వత్రిక ఎన్నికలు జరిగినాయి. సో ఇక్కడ గత ప్రభుత్వం 2019 నుండి 2024 వరకు అమల్లో ఉన్న ప్రభుత్వం ఏదైతుందో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వము అమలు చేసిన పథకాలు ఏవైతుంటే ఆ పథకాల యొక్క పేర్ల మార్పు, ఎక్కడైతే జగనన్న అని ఉందో వాటి స్థానంలో వేరే పేర్లను తీసుకొచ్చింది ఇప్పుడు నూతన ప్రభుత్వము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అంతకుముందు జగనన్న అమ్మఒడి కార్యక్రమం ఉంది కదా, ఇప్పుడు ఏ పేరుతో అమలవుతుందంటే తల్లికి వందనం. జగనన్న విద్యా కానుక గతంలో అమల్లో ఉంది కదా, ఇప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా అమల్లో ఉంటుంది. జగనన్న గోరు ముద్ద, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం అండ్ మనబడి నాడు నేడు కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఇప్పుడు మనబడి మన భవిష్యత్తుగా అమల్లో ఉంటుందంట. అండ్ స్వేచ్ఛ బాలికలకు సంబంధించి అది ఇప్పుడు బాలికా రక్ష పేరుతో అమల్లోకి ఉంటుంది. అండ్ జగనన్న ఆనిముత్యాలు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా అమల్లోకి రావడం జరిగింది. ఈ పేర్లు గుర్తుంచుకోండి, పాత పేర్లు కొత్త పేర్లు. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి రీసెంట్గా జ్యూస్. సో ఇటీవల తరచూ జ్యూస్ అనేది వార్తల్లోకి వస్తుంది. దానికి సంబంధించి ఇప్పుడు మీ గురుతర బాధ్యత భూ గురుత్వాకర్షణ శక్తితో గురుడు పైకి యాత్ర అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ చూస్తే సౌర కుటుంబంలో కోట్ల కిలోమీటర్ల దూరంలోని ఇతర గ్రహాల వద్దకు వ్యోమ నౌకలను పంపడం అంత సులువు కాదు. ఆరంభ ప్రవేశం నుంచి గమ్యస్థానం వరకు ఒక సరళ రేఖలో వీటి ప్రయాణం అనేది ఉండదు. తక్కువ ఇంధనంతో ఈ యాత్రను చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం బహుదూరపు బాటసార్ల పయనం వినూత్న పద్ధతుల్లో సాగుతుంటుంది. గురుగ్రహం దాని చుట్టూ ఉన్న చందమామలపై అంటే శాటిలైట్స్పై పరిశోధనల కోసం ఐరోపా అంతరిక్ష సంస్థ ప్రయోగించిన జ్యూస్ వ్యోమనౌక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందంట. తొలిసారిగా భూమి చందమామ గురుత్వాకర్షణ శక్తిని ఇంధనంగా ఉపయోగించుకోబోతోంది. గత ఏడాది పొడవి నుంచి బయలుదేరిన ఈ స్పేస్ క్రాఫ్ట్ ఇందుకోసం భూమి వద్దకు తిరిగి రాబోతోందంట. గుర్తుపెట్టుకోండి, జ్యూస్ ఐరోపాకి సంబంధించి. అండ్ పాత సోడా క్యాన్లతో స్వచ్ఛ ఇంధనం తయారీ అనే అంశంతో MIT వార్తల్లోకి వచ్చింది. సో ఇక్కడ చూడండి, శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయంగా పాత సోడా క్యాన్లు సముద్ర జలాలతో స్వచ్ఛ ఇంధనాన్ని తయారు చేయవచ్చని చెప్తున్నారు అమెరికాలోని మెసాచ్యుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు. అల్యూమినియం సోడా క్యాన్లు సముద్రపు నీటిలో పడినప్పుడు బుడగలు ఉత్పత్తి అవుతాయని, సహజంగా హైడ్రోజన్ తయారవుతుందని వీరు కనుగొన్నారు. ఈ గ్యాస్ను ఇంజిన్లు ఫ్యూయల్ సెల్లకు ఉపయోగించవచ్చని, దీని ద్వారా కర్బన ఉద్గారాలు ఉత్పత్తి కావని వారు తెలిపారు.
అండ్ ఏటా పాము కాటుతో 50,000 మంది మృతి చెందుతున్నట్టుగా రీసెంట్గా పార్లమెంట్ సమావేశాల్లో చెప్పిన డేటా. సో పాము కాటు వల్ల దేశంలో ఏటా 50,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారని బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూఢి గారు రీసెంట్గా లోక్సభలో వెల్లడించారు. ఈ తరహా మరణాలు ప్రపంచ దేశాలతో పోలిస్తే మన దేశంలోనే అత్యధికమని చెప్తున్నారు. దేశంలో ఏటా 30 నుండి 40 లక్షల మంది పాము కాటు గురవుతున్నారని ఆందోళనను వ్యక్తం చేశారు. గుర్తుపెట్టుకోండి. అండ్ టోక్యోలో మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు సో టోక్యోలో మహాత్మా గాంధీ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో బస్ట్ అంటే ఈ ఛాతీ భాగం వరకు ఉంటుంది విగ్రహం. సో ఫుల్ లెంత్ స్టాచ్యూ కాకుండా ఒక బస్ట్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ప్రపంచంలో ఘర్షణలు, రక్తపాతము, విభజనవాదం పెరిగిపోతున్న ప్రస్తుతాలను మహాత్మా గాంధీ ప్రబోధించిన శాంతి అహింస సందేశానికి మరింత ప్రాముఖ్యత ఏర్పడిందని సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు రీసెంట్గా టోక్యోలో చెప్పడం జరిగింది. మహాత్మా గాంధీ గారి ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అండ్ కొలనుపాక ఒకప్పుడు జైన విద్యా కేంద్రంగా ఉండేదని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర చరిత్రలో కొలనుపాక అనేది చాలా ఫేమస్. మనందరికీ తెలుసు, తెలంగాణ చరిత్రలో భాగంగా నేర్చుకుంటాము. సో జైనులకి సంబంధించి సో ఇటీవల కొన్ని ఆనవాలు, శాసనాలు బయటపడ్డాయంట దానికి సంబంధించి. సో జైన ఆధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతున్న కొలనుపాక ఒకప్పుడు జైన విద్యా కేంద్రంగా కొనసాగేందుకు తాజాగా మరో ఆధారం వెలుగు చూసింది. ఆలయ ప్రాంగణంలోని జైన శిల్ప సంగ్రహాలయం బయట ఉన్న శాసనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. తాజాగా కొత్త తెలంగాణ చరిత్ర బృందం రీసెంట్గా జరిగిన తవ్వకాల్లో ఇది బయటపడిందంట. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే శాతవాహనులు ఆ తర్వాతి కాలంలో తెలంగాణ ప్రాంతంలోని కొన్ని చోట్ల జైన విద్యా కేంద్రాలు కొనసాగినట్లు ఆధారాలు వెలుగు చూశాయి. ఇప్పుడు వెలుగు చూసిన శాసనం ఏదైతే ఉంటుందో 10 నుండి 11 శతాబ్దాలకు చెందిన కళ్యాణి చాణక్యుల కాలం నాటిదిగా భావిస్తున్నారని కొత్త తెలంగాణ శాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది, ఆర్కియాలజిస్టులు. అండ్ వార్తల్లో వ్యక్తులను కనుక పరిశీలిస్తే వెనెజులా దేశానికి నూతన అధ్యక్షుడిగా మరొకసారి నికోలస్ మడురో గారు గెలుపొందుతూ వార్తల్లోకి వచ్చారు. ఎన్నికలు నమ్మశక్యంగా లేవు అని చెప్పేసి విపక్షాలు చేస్తున్న వాదన. సో ఇక్కడ చూడండి, దక్షిణ అమెరికా ఖండంలోని ఒక దేశము వెనెజులాలో అధ్యక్షుడు నికోలస్ మడురో మరొకసారి విజయం సాధించారు. రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో ఆయనకు 51.20%, ఆయన ప్రధాన ప్రత్యర్థి ఎడ్మండో గొంజాలెజ్కి 44.2% ఓట్లు లభించాయని చెప్పారు. సో అధ్యక్షుడిగా మాత్రం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇటీవల దేశాధినేతలు వాళ్ళపైన ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి. సో నికోలస్ మడురో ఏ దేశానికి నూతన అధ్యక్షునిగా గెలుపొందారు? వెనెజులా దేశం ఎక్కడ ఉంది? సౌత్ అమెరికా ఖండంలో ఉంది. గుర్తుపెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఒకసారి ర్యాపిడ్గా చూస్తే. సో బాల్య వివాహాల నిషేధ చట్టం 2006 పైన కేరళ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు. అండ్ తెలంగాణ రాష్ట్ర కొత్త గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమం రేపటి రోజున. నరసాపురం లేస్ పార్కుకు భౌగోళిక గుర్తింపు అనే అంశము. అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల పేర్లు మార్పు. అండ్ ఐరోపా అంతరిక్ష పరిశోధనకు సంబంధించి జ్యూస్. అండ్ పాత సోడా క్యాన్లతో స్వచ్ఛ ఇంధనం తయారీ అనే అంశంతో MIT వార్తల్లోకి వచ్చింది, మెసాచ్యూసెట్స్, అమెరికా. సో పాముకాటు మరణాలకి సంబంధించి లోక్సభలో జరిగిన చర్చ. టోక్యోలో గాంధీ విగ్రహం ఆవిష్కరించడం జరిగింది జయశంకర్ గారు. అండ్ కొలనుపాక ఒకప్పుడు జైన విద్యా కేంద్రంగా ఉందని చెప్పేసి మరీ శాసనాలు. అండ్ వెనెజులా అధ్యక్షుడిగా మరొకసారి నికోలస్ మడురో గారు ఎన్నికవ్వడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.